తెలియజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. రెండో విషయం అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ జాబ్ మేళాస్ మీరు ప్రారంభించారు, ఉద్యోగాలు వస్తున్నాయి, క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులు సూచించారు. తప్పనిసరిగా వీ టేక్ దట్ ఫీడ్బ్యాక్ అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ కూడా నేను కోరేది, మీరు జాబ్ మేళా మీ నియోజకవర్గంలో జరిగిన వెంటనే నాకు మీరు నోట్ పంపించండి. ఎక్కడ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముందో నాకు వాట్సాప్ నోట్ పెడితే, మీ అందరూ తెలిసి నేను చాలా యాక్టివ్గా ఉంటాను వాట్సాప్లో. సో ఏమైనా ఒక నోట్ పెడితే ఇమీడియట్లీ వీల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఈ ట్రూ స్పిరిట్తో చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళని అవ్వదు, ఇక్కడ ఉన్న 175 మంది కలిసికట్టుగా చేస్తే తప్పనిసరిగా ప్రతి యువకుడికి ఉద్యోగాలు మనం కల్పించగలుగుతాం. డిమాండ్ ఉంది మార్కెట్లో, లింకేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరందరూ కూడా పాల్గొనండి, కలిసికట్టుగా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేద్దామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా బుచ్చే చౌదరి గారు, స్కిల్స్ సెంటర్స్ మీ క్వాలిటీ ఉందా, అవుట్కమ్ ఏంటి, పిల్లలు అక్కడ వెళ్తున్నారా లేదా, లేదంటే పిల్లలు పేరు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారా అని సూటిగా నన్ను ప్రశ్నించారు అధ్యక్ష. ప్రతి ట్రైనింగ్ సెంటర్లో సీసీటీవీ కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేసాం. సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ మన ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చినది ఏర్పాటు చేశాం. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కూడా అమలు చేశాం అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్ అన్నిట్లో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అమలు చేశాం. ఇక్కడనే కాదు, డైట్ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్, రాబోయే రోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టాలనేది ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ట్రైనింగ్ సెంటర్స్కి వచ్చి కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని అభినందించిందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. న్యాక్ గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో ఇల్లు కడుతున్నారు. సో బిల్డింగ్ మెటీరియల్స్ పైన చాలా అవగాహన తెచ్చుకున్నాను నేను కూడా. సో మీరు చూస్తే క్వాలిటీ ఆఫ్ టైల్ లేయింగ్ దగ్గర నుంచి క్వాలిటీ ఆఫ్ ప్లంబింగ్ వర్క్, దాని తర్వాత ఫినిషింగ్ మీరు చూస్తే దేర్ ఆర్ కంపెనీస్ హు ఆర్ ఫినిషింగ్ కాంట్రాక్టర్స్ అధ్యక్ష. సో కాంట్రాక్టర్ని పిలిచి నేను మా స్కిల్ డెవలప్మెంట్ కమిషనర్ గారికి నేను అటాచ్ చేశాను అధ్యక్ష. వాళ్ళు ఎందుకో ఇంత క్వాలిటీతో చేయగలుగుతున్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఇంత క్వాలిటీతో చేయట్లేదు, కూర్చోండి వాళ్ళతో. ఈజ్ ఇట్ అ ప్రాబ్లమ్ ఇన్ ట్రైనింగ్, ఈజ్ ఇట్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎక్విప్మెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ డెప్త్. ఎక్కడ గ్యాప్ ఉంది? ఎందుకంటే అధ్యక్ష, క్వాలిటీతో ఎవరైతే పని చేయగలుగుతారో సుమారుగా 30 to 50% పర్ స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. 30 to 50% లేయింగ్ ఛార్జెస్ ఎక్కువ ఛార్జ్ చేయగలుగుతారు. ఆ ప్రీమియం ఉంది మార్కెట్లో. ఆ క్వాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది న్యాక్లో. ఆల్రెడీ మన లేబర్ వెల్ఫేర్ మినిస్టర్ మన సుభాష్ గారితో కూడా మేము మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ బోర్డులో డబ్బులున్నాయి, న్యాక్ని బలోపేతం చేయండి, క్రియేట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. సో ఇండస్ట్రీ తీసుకురండి, ఇప్పుడు అల్ట్రాటెక్, ఏషియన్ పెయింట్స్, ఇట్లా అందరిని తీసుకురండి, టైల్ మ్యానుఫ్యాక్చరర్స్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ మనం తయారు చేయాలి. లేయింగ్ అనేది కూడా ఒక ఆర్ట్, ఆ పర్ఫెక్షన్ అనేది చాలా చాలా అవసరం అని చెప్పారు. న్యాక్స్ని మేము బలోపేతం చేస్తాం, బుచ్చే చౌదరి గారు మేము బలోపేతం చేస్తాం. నెక్స్ట్ 90 days ఒక వార్ ఫుటింగ్ ప్రోగ్రామ్ మేము తీసుకున్నాం. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చాలా డీటెయిల్గా చర్చిస్తాం కూడా జరిగింది. వీ విల్ రీవ్యాంప్ అవర్ న్యాక్స్, వీ విల్ స్ట్రెంథెన్ అవర్ న్యాక్స్. వరల్డ్ క్లాస్ భవన నిర్మాణ కార్మికులు మేము తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని బుచ్చే చౌదరి తాత కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. వెంకట్రావు గారు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి తెలియజేశారు అధ్యక్ష. అనేక ప్రయత్నాలు గతంలో జరిగినాయి. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది దేశంలో కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సక్సెస్ రాలేకపోయింది అధ్యక్ష. నేను ఆఫ్లైన్ ఒకసారి వెంకట్రావు గారితో నేను డిస్కస్ చేస్తాను. గౌరవ సభ్యులు ఒప్పుకుంటే అధ్యక్ష, ఒక స్మాల్ కమిటీ, అంటే వెంకట్రావు గారు ప్రతిపాదించారు కనుక ఆయన నాయకత్వంలో ఒక కమిటీ మేము వేసినాక సిద్ధంగా ఉన్నాను. ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని, సో ఇంకో 4 సభ్యులు ఎవరైనా వాలంటీర్ చేయగలిగితే, మీరు మమ్మల్ని గైడ్ చేయగలిగితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఎట్లా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయాలి మీరని జియో జారీ చేస్తాం చాలా ఈజీ. నేను కూడా సుమారుగా 3 ఇంటర్న్షిప్స్ చేశాను అధ్యక్ష. జీఈ క్యాపిటల్లో చేశాను, ఆనాడు డైమ్లర్ క్రైస్లర్ అనే కంపెనీ, ఇప్పుడు డైమ్లర్ అంటే మర్సిడీస్ బెంజ్ క్రైస్లర్ ఒకే కంపెనీ కింద ఉండేది అధ్యక్ష. డైమ్లర్ క్రైస్లర్లో చేశా. సింగపూర్ ప్రధానమంత్రి గారి ఆఫీస్లో కూడా నేను ఆనాడు ఇంటర్న్షిప్ చేశాను అధ్యక్ష, నా అండర్ గ్రాడ్ టైంలో. కానీ ఇంటర్న్షిప్ సక్సెస్ ఏంటంటే అధ్యక్ష, మనకున్న బాస్ కూడా అంత టైం ఇవ్వాలి. ఎవరైతే మనం రిపోర్ట్ అవుతామో వాళ్ళు కూడా టైం ఇచ్చి నర్చర్ చేసి మెంటరింగ్ చేస్తేనే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది అధ్యక్ష. జనరల్గా జియో ఇష్యూ చేసి మీరు చేయాలంటే పిల్లలు తీసుకెళ్తారో రూమ్లో కూర్చోబెడతారు, టాస్క్ ఎవరు, గైడెన్స్ ఉండదు, దాంతో టైం వేస్ట్ అవుతుంది. అట్ట కాకుండా ఒక హోలిస్టిక్ ఎఫెక్టివ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అవసరం.
ఐఎమ్ అ బెనిఫిషియరీ ఆఫ్ దట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే వెంకట్రావు గారు మీరు ఒప్పుకుంటే కంపల్సరీగా మీ నాయకత్వంలో ఒక 4 సభ్యులు మన డిప్యూటీ స్పీకర్ గారిని మీరు ప్రతిపాదనలు తీసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి సభ్యులు తీసుకుంటే 5గురితో కమిటీ వేసి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేసిన అధ్యక్ష. ఎందుకంటే ఆటిజం సెంటర్స్ పైన విజయ్ గారు మాకు గైడ్ చేశారు అధ్యక్ష. ఆయన నాయకత్వంలో ఆల్రెడీ కమిటీ వేసాం. వాళ్ళు టైం టు టైం కూర్చుని మాకు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో మాట్లాడుతున్నారు. సుమారుగా 125 ఆటిజం సెంటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు అధ్యక్ష. సో సభ్యులు ఎట్లా మమ్మల్ని గైడ్ చేస్తారు, ఎందుకంటే వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చాలామంది కలెక్టివ్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో ఇంటర్న్షిప్స్ కూడా వీ విల్ టేక్ వెంకట్రావు గారితో మేము ఇప్పుడే మా సెషన్ ఈరోజు అయిన తర్వాత మేము మాట్లాడుతాం అధ్యక్ష. విల్ టేక్ హిస్ ఫీడ్బ్యాక్. తప్పనిసరిగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా ఎట్లా బలోపేతం చేయాలి దానిపైన మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కన్నా గారు అడిగారు 2019 నుంచి 24 వరకు ఎంతమంది ట్రైన్ అయ్యారని వివరాలు అడిగారు. ఆ వివరాలు వస్తాను, అదే రెడీగా లేదు అధ్యక్ష. నేను మొత్తం తీసుకుని నోట్ ప్రిపేర్ చేసి గౌరవ సభ్యులకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష.